హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. అయితే ఈ కొత్త సంవత్సరం సినిమాలకి ఇంకా కొంచెం టైం ఉంది. సంక్రాంతికి మనకి 3 సినిమాలు రాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత గేమ్ చేంజర్, తర్వాత డాకు మహారాజ్. అదేంటి ఎలా పడితే అలా చెప్పారనుకోకండి, ఎందుకంటే ఎవడో సంక్రాంతికి వస్తున్నాం పట్టించుకోవట్లేదు, కానీ నాకు ఎందుకో సంక్రాంతికి వస్తున్నాం బాగుంటుంది అనిపిస్తుంది. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. మ్యాక్స్ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను అనమాట. ఎందుకంటే మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా. ఎందుకు అండర్ రేటెడ్ అంటున్నానంటే, ఆ సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే ఓ పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషన్కి కొత్తగా వస్తున్న సిఐ, ఆ సిఐ వచ్చే స్టేషన్లో అక్కడ ఉండే క్యారెక్టర్స్ని రివీల్ చేస్తాడు. ఇతను హెడ్ కానిస్టేబుల్, ఇతను రేపు పొద్దున్నే రిటైర్డ్ అవ్వబోతున్నాడు. మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు మనుషులతో అని ఓ 4 క్యారెక్టర్లు మనకి సంబంధం లేకుండా ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట. ఏంటి కొంచెం ఖైదీ ఎఫెక్ట్లో వెళ్తుంది అని నేను అనుకున్నా. అలా పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం మొదలెట్టి బయటకు వచ్చేటప్పటికి సార్ వస్తున్నారు అనగానే హీరో మన కిచ్చా సుదీప్ గారి ఎంట్రీ. ఏంటి లో యాంగిల్ వాళ్ళ చెప్తున్నారు, సెల్ఫీలు అడుగుతున్నారు, టైపులో ఉంది అనుకుంటా ఉన్నాను. ఇదంతా జరిగిన తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఒక గ్యాంగ్స్టర్ సునీల్ గారు మంచి క్యారెక్టర్ చేశారు, బాగా చేశాడు కూడా ఆయన సినిమాలో. వాళ్ళకి చాలా బాగా నచ్చుంటుంది, కన్నడ వాళ్ళకి ఫ్రెష్గా అనిపించుంటుంది. గెటప్ బాగా సెట్ అయింది సునీల్కి కూడా, బాగున్నాడు గ్యాంగ్స్టర్ ఆ క్యారెక్టర్ ఆ లుక్కి. అతనిది ఒక చిన్న బ్యాక్డ్రాప్ వేస్తారు. ఇంకొక 2 మినిస్టర్లు, వాళ్ళకు ప్రాబ్లం, వాళ్ళ పదవి ప్రాబ్లంలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఈ 2 మినిస్టర్ కొడుకులు ఈ గ్యాంగ్స్టర్ గారి పార్టీలో నుంచి మందు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు కొట్టుకుంటా బయటకు వచ్చి కారులో కొట్టుకుంటా వెళ్తూ ఉంటారు. అదే టైంకి హీరో ఇంట్రడక్షన్ అంతా ఒక నైట్లోనే జరుగుతుంది. హీరో ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఇంట్రడక్షన్ జరిగిన తర్వాత అతను వచ్చి వీళ్ళతో ఇది చేస్తాడు. వాళ్ళు ఏదో అక్కడ లేడీ పోలీస్ మ్యాడ్ ఏదో చేస్తాడు. అక్కడ బట్టలు పట్టుకొని చెంపగానే సుదీప్ వాళ్ళు 4 తగిలించి స్టేషన్లో వేస్తాడు. ఇక్కడ స్టార్ట్ అవుద్దండి సినిమా. ఇక్కడ దాకా ఖైదీలాగా అనిపిస్తుందిలే, ఖైదీని ఏదో లేపేరులే ఈ టైప్లో అనుకుంటా ఉన్నాను నేను. కథ కూడా మామూలు రొటీన్ కమర్షియల్ సినిమా, ఆ హీరోయిజం దాంట్లోకి వెళ్తుంది. అప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడ జరిగే ఒక ఇష్యూ, ఆ ఇష్యూ నుంచి అతను ఏం చేశాడు, ఆ హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు అనేదిలాగా చూస్తే మాత్రం మ్యాక్స్ ఫుల్ అండ్ ఫుల్ పైసా వసూలు ఎంటర్టైనర్ అండి. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక మంచి సినిమా చూసామనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కిచ్చా సుదీప్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత అతని పర్ఫార్మెన్సు, అతని వాయిస్, తెలుగు డబ్బింగ్ అతనికి బాగా సెట్ అయింది. చాలా బాగా అనిపించింది. ఆ వాయిస్ బాగా బేస్ వాయిస్ ఆయనకి ఆల్రెడీ చాలాసార్లు విన్న వాయిస్, కానీ బాగా సెట్ అయింది ఆయనకి. ఆ సెట్ అవటం, ఆ ఫైట్స్, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ సినిమాలో చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఏదైతే మార్కోలో భయపెట్టిన ఆ జుబుక్సకరం అలా కాకుండా ఓ హీరో సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. విత్ మంచి పాయింట్, మంచి చిన్న ఒక ఎమోషను, దాని మీద చాలా బాగా అనిపించింది అనమాట. చిన్న అడల్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ అది అందరూ తెలుసుకోవాల్సిన మ్యాటర్ లాగే ఉంది, కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్కువగా ఖైదీ రెఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి మనకు. ఏదైతే సెట్ జాగ్రఫికల్గా కూడా ఆయన ఆ కథను ఎంచుకున్న విధానం ఏమైందంటే, పోలీస్ స్టేషన్లో ఎవరికి తెలియని ఒక ప్లేస్ ఉండడం, దీనిలో దారి ఉండడం, ఇలాగ రకరకాల ఈ ఖైదీ నుంచి బాగా కనెక్ట్ చేసుకున్నట్టు ఆ షేడ్ ఒకటే కనిపిస్తుంది. కానీ కథ ప్రజెంట్ చేసే విధానంలో, అంటే మీకు ఎలా చెప్పచ్చు అంటే, స్క్రీన్ ప్లేలో ఖైదీని వాడేసుకున్నాడు, అవే సీన్లు లింకుల్లా పెట్టుకున్నాడు అనుకున్నా, కథ విషయంలో మాత్రం హీరో క్యారెక్టరైజేషను సినిమా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో నాకు అనిపించిన మైనస్లు ఏంటంటే, ఎక్కువగా ఖైదీ ఛాయలు కనిపించటం, నెక్స్ట్ అనవసరమైన సాంగ్స్, ఒక 2 సాంగ్స్ ఉన్నాయి హీరో ఎలివేషను, అవి లేకుండా ఉంటే కనుక చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం కమర్షియల్ సినిమా, లో యాంగిల్ వ్యవహారం నచ్చే వాళ్ళకి కానీ అయితే మాత్రం మ్యాక్స్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనరు. మ్యాక్స్ ఎవరైనా చూడాలంటే థియేటర్స్లో తెలుగులో ఇంకా రన్ అవుతుంది. సంక్రాంతి వచ్చేలోపు వెళ్తే ఖచ్చితంగా మ్యాక్స్ చూడొచ్చు. మ్యాక్స్ చూసి మీ ఒపీనియన్స్ నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్తో, మరిన్ని సినిమా విశేషాలతో ముందుకు వస్తూనే ఉంటాను. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియోస్.